కీర్తనల గ్రంథము 1వ కీర్తన. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్ట ఆలోచన కలిగి ఉండకూడదు. దుష్టుల ఆలోచన స్నేహితుల ద్వారాగాను ఎవరొకరి ద్వారాగాను మనం కరెక్ట్గానే ఉంటాం. దుష్ట ఆలోచన అంటే చూడండి, ఒకడు మందు తాగుతున్నాడంటే, బ్రాందీయో విస్కీయో తాగుతున్నాడంటే వాడు వెళ్ళి తాగింది కాదు. ఒక స్నేహితుడు చెప్తే ఇది చాలా బాగుంటుందిరా తాగరా అంటే దాన్ని మెల్లిగా అలవాటు చేసుకుంటాడు. ఇది ఏమైంది? దుష్టుడు నిన్ను చెడిపేశాడు. తర్వాత పాపులు నిలుచు చోటన నిలవక, పాపము చేయవారితో కూడా పాపము చేయకూడదు. పాపము చేయవారికి దూరంగా ఉండాలి. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఎదుటి వ్యక్తిని దూషించడమే పాపం. ఎదుటి వ్యక్తిని కొట్టడం పాపం. ఎదుట వ్యక్తిని తిట్టడం పాపం. వ్యభిచారం పాపం. దొంగతనం పాపం. నరహత్య పాపం. అబద్ధం ఆడటం పాపం. అబద్ధం చెబుతున్నాం పాపం. అబద్ధం ఆడడానికి ఏం చేశాడు? నిన్ను ప్రేరేపించాడు. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎంతసేపు వీళ్ళ పని ఎదటోళ్ళ గురించో పక్కోళ్ళ గురించో అపహాసంగా మాట్లాడడం. లేకపోతే ఒక ముసలతను నడవలేక నడుస్తున్నాడు అనుకోండి, అతను చూసి కూడా అపహాసించడం. వీళ్ళకి తెలియదు మనం కూడా ఒకప్పటికి ముసలం అయిపోతామని. మనకు కూడా అదే పరిస్థితి వస్తుందని తెలియదు. మనం కూడా అదే పరిస్థితి వస్తుంది కదా అని అనుకోరు. అపహాసం అంటే వేరే వాళ్ళని ఏదో విధంగా అపహాసం చేయటం, ఆడిపోసుకోవటం, హేళనగా మాట్లాడటం. అక్కడ కూడా ఉండకూడదు. దుష్టుల ఆలోచన చప్పున నడవకూడదు. పాపుల మార్గంలో నిలవకూడదు. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు. ఈ 3 కలిగిన వాడు ఈ 3 స్నేహం చేస్తే అది నీకే నష్టం తప్ప నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఈ 3 ఏ ఒక్కటి ఉన్నా నిన్ను చూసిన వారు ఈడేం మనిషిరా, అయ్య బాబు ఆడా, అమ్మో ఆమె నో అని రకరకాలుగా మాట్లాడతారు, చెడుగా మాట్లాడతారు. మన గురించి మంచి మాట్లాడాలంటే అతడు యథార్థవంతుడు, ఆమె యథార్థవంతురాలు, వాళ్ళ పని ఏదో చూసుకుంటారు అంతే.